విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఆగండి. ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇందుని చూడ్డానికి వీల్లేదు. మీరెవరో నాకు తెలియదు. ఇందుకి నేను చాలా బాగా కావాల్సిందాన్ని. కావలసిన వారైనా ఎవరైనా మాకు అనవసరం. పేషెంట్ తాలూకు వాళ్ళు పర్మిషన్ ఇస్తే లోపల పంపుతాం. రూమ్ లో ఎవరున్నారు? ఎవరైతే మీకెందుకమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకూడదు. చెప్పేది మీకు కాదా? మీకేమైనా చెవుడా? వెళ్ళండి. ఏంటండి, ఏంటి గొడవ? అమ్మా అత్తయ్య గారండి, ఇంతవరకు వచ్చి ఇందుని చూడకుండా వెళ్ళిపోతారేంటండి? చూద్దామని వచ్చాను బాబు. అదిగో అతను అడ్డుకుంటేను. కానిస్టేబుల్ గారు, వీరు మాకు బాగా తెలిసిన వారు. మా ఇంకంటే చాలా ఇష్టం. ఇవ్వండి, లోపలికి వెళ్ళండి. అత్తమ్మ గారు మీరండి. సరే వెళ్ళండి. రండి అత్తయ్య, మీరు రండి. అత్తయ్య గారు, ఇందు పరిస్థితి చూసారా? ఎలా ఉందో చూడండి. బాధపడకు పేర్మాల్. ఇందు త్వరగా కోలుకోవాలని తన పేరున అమ్మవారికి అభిషేకం చేయించాను. అలాగా అత్తయ్య? ఇదిగో తీర్థప్రసాదాలు కూడా తీసుకొచ్చాను. అయితే అదేదో మీ చేతనే కానివ్వండి. ఆగండి, మీరేంటి పద్ధతి మార్చేస్తున్నారు? గుడిలో ముందు కుంకుమ ఇచ్చిన తర్వాత తీర్థం ఇస్తారు. అలాగే ముందు కుంకుమ పెట్టిన తర్వాత తీర్థం ఇవ్వండి. అది ముందు దీన్ని ఇక్కడ పెట్టి మీరు కుంకుమ పెట్టండి.
పెట్టండి. ఏం చేస్తున్నారు? అది ఇందుకి అమ్మవారి కుంకుమ బొట్టు పెడదామని. బొట్లు గిట్లు ఏం పెట్టక్కర్లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? రమ్మని మేము ఏమన్నా బొట్టు పెట్టి పిలిచావా? అది కాదు అత్తయ్య. నువ్వు నోర్మి. ఇంత జరిగాక కూడా ఏ మొహం పెట్టుకొచ్చారండి? నా కూతురు ఇలా కావడానికి కారణం మీరే కదూ? ఇంకా బతికుంది ఏమని చెప్పడానికి వచ్చారా? ముందిక్కడి నుంచి వెళ్ళండి. అది బొట్టు వెళ్ళమంటుంటే ఇదిగోండి తీసుకోండి. ముందిక్కడి నుంచి వెళ్ళండి. యమునమ్మ గారు, లక్ష్మి, ఇలా వచ్చారేమిటమ్మా? ఏదైనా పని మీద వచ్చారా? మా ఇందుని చూసారా? చూడాలనే వచ్చాను, కానీ మీ వదిన చూడనివ్వలేదు. ఇందు పేరున అభిషేకం చేయించి అమ్మవారి కుంకుమ తీసుకొస్తే ఇందుకు పెట్టనివ్వలేదు. కేవలం నా వల్లనే ఇందుకు అలా అయిందని మీ వదిన అనరాని మాటలు అన్నారు. నన్ను శత్రువులా చూస్తూ బయటికి పొమ్మన్నారు. అయ్యో, అంత పని జరిగిందా? మా వదిన తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఆవిడ మాటలు మీరేం మనసులో పెట్టుకోకండి, పట్టించుకోకండి. రండి వెళదాం. వద్దు లక్ష్మి, మీ వదిన ఏమైనా. ఆవిడికి నేను నచ్చ చెప్తానుగా. ఆహా, నాకు రాబుద్ధి కావడం లేదు. నా మీద మీకే పాట అభిమానం ఉన్నా మీరు రావాలి. రండి రండి. వదినా, నువ్వు చేసిందేమీ బాలేదు. నాయుడు గారు చేసిన దానికి యమున గారిని అనుకుని ఏం లాభం? హిందూ పేర అమ్మవారికి అభిషేకం చేయించి ప్రసాదం తీసుకొస్తే తిరగొట్టావట. తిరగొట్టక వదినా, హిందూ యమున గారికి కూతురు లాంటిది. కూతురే, అందుకే అనుకుంటారు మనలో లేకుండా ఇలా హాస్పిటల్ పాలు చేశారు. ఎంతో అభిమానంతో అభిషేకం చేయించుకొస్తే వద్దనడం మంచిది కాదు వదినా. సరే, మీ ఇష్టం. యమున గారు, మీరు బొట్టు పెట్టండి. ఏమనుకుంటున్నావు నువ్వు? కవిత, నువ్వు అడు రాకు. ఇవాళ వీడి సంగతి తేలుస్తాను. వీడి అంత చూస్తాను. డాడీ, ఏమిటి ఆవేశం? అన్నయ్య ఏం చేశాడని? ఏం చేశాడని అడుగుతున్నావా? హిందువుని చంపడానికి మీ అమ్మను పంపాడు. మీ అమ్మని హంతకురాలు చేస్తాడా? అన్నయ్య చేసిన దాంట్లో తప్పేం లేదు. నర్మయ్, వీడికి నువ్వు సపోర్టా? డాడీ, నా కోసం నువ్వు హంతకుడు అవడం నిజమే అయితే మీకోసం అమ్మను హంతకురాల్ని చేయటానికి అన్నయ్య ప్రయత్నించడం తప్పేం కాదు. డాడీ, ఆవేశం తగ్గించుకొని నిదానంగా ఆలోచించి చూడండి. నేను చేసింది రైటో కాదో మీకే తెలుస్తుంది. మీరు మాకు కావాలి. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నేనేమైనా చేస్తాను. స్టాప్ ఇట్. మీ అమ్మని హంతకురాల్ని కానివ్వను. నా కోసం మీ అమ్మ జీవితాన్ని బలివ్వలేను. నానా, డాడీ, డాడీ, ఒక నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో నేరం చేస్తావా? నన్ను క్షమించండి.
నిన్ను క్షమించాలా అంటే ఇందును చంపేశావా? ఎంతకు తెగించావే పాపిస్తుందానా? చంపడానికి నువ్వెవరే? చంపే హక్కు నీకెక్కడిది? ఏమండి కన్న కూతుర్లాంటి ఇందుని చంపటానికి నాకు మనసొప్పలేదండి. అందుకే ఏం చేయకుండా వెళ్ళిందాన్ని వెళ్ళినట్టే తిరిగి వచ్చేసాను. వెళ్ళేది పక్కూరికి కాదు, కేరళ. జాగ్రత్తగా వెళ్ళి రండి. దారిలో ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి అలా ఫోన్ చేస్తూ ఉండండి. కేరళ వెళ్ళిన తర్వాత ఏ హోటల్లో దిగారో ఏమిటో అన్ని వివరాలతో ఫోన్ చేయండి. లక్ష్మి, నీకే చెప్పేది వినపడుతుందా? అలాగేనండి. అమ్మా, ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా సంకోచించొద్దు. పూర్తిగా నయమయ్యే వరకు అక్కడే ఉంచండి. అమ్మా సీత, ప్రస్తుతానికి మీ మావయ్య ఇంట్లో లేని కారణంగా ఆయన బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇంటికి పెద్ద కోడలిగా నా బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఎక్కడా ఏ విధంగానూ లోపం జరగకుండా చూసుకోవలసిన పూచి నీది. అలాగే అత్తయ్య. వదినా. అమ్మా సీత, మీ పెళ్ళిళ్ళయ్యాక అన్నయ్య ఇంటి పెత్తనం నాకు అప్పగిస్తూ ఈ ఇంటి తాళాలు నాకు అప్పచెప్పారు. ఇప్పుడు నేను ఊళ్ళో ఉండడం లేదు కాబట్టి ఈ ఇంటి తాళాలు నీకిస్తున్నాను. మేం తిరిగొచ్చేంతవరకు ఏ మాట ఏ లోటు రాకుండా చూసుకో సీత. తీసుకోమ్మా. రొట్టె విరిగి నేతిలో పడింది. దొంగ చేతికి తాళాలు వచ్చాయి. ఇక చూసుకో నా సామి రంగా. త్వరగా బయలుదేరండి, ఇంకో 10 నిమిషాల్లో వర్జం వస్తుంది. పదండి పదండి. అమ్మా, ఇందు జాగ్రత్తమ్మా. విఘ్నేశ్వర, ఊరు గాని ఊరు, చోటు గాని చోటు, కేరళకి వెళ్తున్నాం. మా ఇందుకు త్వరగా నయమేటట్టు చూడు స్వామి. మా ఇందుకు నయమైతే నేనే స్వయంగా సంపాదించి నీకు 101 కొబ్బరికాయలు కొట్టి నీ గుడి చుట్టూ 101 అంగప్రశ్నాలు చేస్తాను స్వామి. మా ఇందుకు ఎలాగైనా త్వరగా నయం చేయ స్వామి. ఎక్కండి, త్వరగా ఎక్కండి. ఆహా, ఇందుకు నయమవుతుందన్నందుకు శుభసూచకంగా వర్షం కూడా వస్తోంది. అవును, పెరుమాళ్ళేడి? సమయానికి ఉండడు. యువతల ప్రయాణం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? ఇదిగో వచ్చేసాను. ఇందుకు త్వరగా నయం అవ్వాలని వినాయకుడిని మొక్కున్నాను. ఇదిగో విభూతి తీసుకొచ్చాను. బామ్మా, నువ్వు పెద్దదానివి, నువ్వే పెద్ద మనసుతో ఇందుకు విభూతి పెట్టు. శారదా, మాలిని, అనిత, ఎదురు రండమ్మా. వస్తానమ్మా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. కత్తిపోయి డాలు వచ్చి డామ్ డామ్ డామ్, గాజుపోయి తాళాలు వచ్చి డామ్ డామ్ డామ్. అమ్మా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అలాంటిది ఆ దొంగ చేతికి తాళాలు వస్తే ఈశ్వరుడే కాదు శనేశ్వరుడైనా పట్టలేడు అని నేనంటాను. తిప్పమ్మా, తిప్పు, తాళాలు బాగా తిప్పు. తాళాలు విసుగు చక్రంలా తిప్పుకుంటూ వెళుతూ అడ్డొచ్చిన వాళ్ళందరినీ అడ్డంగా తెగనరుకుంటూ వెళ్ళు. ఏ ఇంటినైతే నామరూపాలు లేకుండా చెయ్యాలనుకున్నాము ఆ ఇంటి పెత్తనం మన చేతికి వచ్చేసింది. మీ మామ ధర్మిగాడు, ఆడి పెళ్ళాం శాంతి, మీ అమ్మ లక్ష్మి, మన పిచ్చిమాలోకం పెరుమాళ్ళుగాడు, ఆడి పెళ్ళాం ఇందు. ఈ 5గురు మన భార్య యమదూతలు. వాళ్ళెవ్వరూ ఇప్పుడు ఇంటూ లేరు. వాళ్ళొచ్చే లోపల ఈ ఇంటిని నామరూపాలు లేకుండా చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళందరూ నీ పేరు చెప్పి, నా పేరు చెప్పి, చచ్చిపోయిన నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలి పేరు చెప్పి నువ్వేసుకు చావాలి. తిప్పుమా, తిప్పు. సీత, నీ నవ్వుకు అర్థమేమిటో తెలుసుకోవచ్చా? రాను రాను నీ బుద్ధి మందగిస్తోంది. తాళాలు గుట్టి మన చేతికి వచ్చిన తర్వాత ఇంకా దిక్కుమారిన బుద్ధి ఉంటే ఎంత, లేకపోతే ఎంతమ్మా? నీ లెక్కకి నా లెక్కకి అక్కడే తేడా వస్తోంది. కీలెరిగి వాత పెట్టాలి, వీలెరిగి కోత పెట్టాలి.
నమ్మించి నట్టేట ముంచాలి. ఏ పనైనా అసంపూర్తిగా చేయకూడదు. శత్రుశేషం మహాప్రమాదమని చరిత్ర చెప్తోంది. నువ్వు అంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. తాళాల గుత్తి చేతికొచ్చిందని తొందరపడి తందనాలాడితే మనం ఆశించింది పూర్తిగా నెరవేరదు. మన చేతికి వచ్చిన ఇంటి పెత్తనం తిరిగి శత్రువుల చేతికి వెళ్ళడానికి వీల్లేదు. ధర్మిగాడు, శాంతి, లక్ష్మీల కన్నా అద్భుతంగా సమర్థవంతంగా ఈ ఇంటిని చక్కదిద్దాలి. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్? ఆ ముగ్గురి కన్నా ఎక్కువగా నేనే పేరు తెచ్చుకోవాలి. నమ్మకమే మోసానికి పెట్టుబడి అన్న సూత్రం ఆధారంగా ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న అందర్నీ నమ్మించాలి. నెక్స్ట్ స్టెప్? మనం తప్పు చేసినా వాళ్ళు నమ్మడానికి వీల్లేనంత స్థాయిలో వాళ్ళని నమ్మించగలగాలి. అంటే గొర్రె కసాయి వాడి నమ్మినట్టన్నమాట. కరెక్ట్. పూర్తిగా వాళ్ళని నమ్మించగలిగిన తర్వాత మనం ఎంత చెడ్డ చేయాలో అంతా చేద్దాం. ప్రస్తుతానికి నన్ను రెస్ట్ తీసుకోమంటావు. ఆహా, నువ్వు అంటేనే, ఊహు అంటే వద్దు. రెస్ట్ అనేది మర్చిపో. అప్పటికన్నా ఇప్పుడు మనకి బాధ్యత పెరిగింది. నువ్వు వెళ్ళి బంగారు బాబుని పంపించు. ఎవడో? సింగపూర్ బంగారు బాబా? ఆ పని పాట లేనడుతో ఇప్పుడు పని ఏమిటమ్మా? అడక్కు. అడక్కు. అడకపోతే ఎలా తెలుస్తుందమ్మా? ముందు వెళ్ళి పంపించు. అది కాదమ్మా. వెళ్ళు నాన్నా. ఇంటికి పెద్ద కొడలైనందుకే మిడిసిపడేది. ఇక ఇంటి తాళాలు చేతికొచ్చాక ఆవిడ గారి ఆహానికి నిరంకుశత్వానికి అడ్డు ఆపు లేకుండా పోతుంది. అడిగేవాడు లేకుండా పోవడంతో ఇష్టారాజ్యం అయిపోతుంది. ఆవిడ గారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఒరే బాలాజీ, వింటున్నావా? మొదటి నుంచి మీ పెద్దదినికి నేనంటే మంట. ప్రతిపక్ష సభ్యురాలుగా నన్ను భావిస్తుంది. 2వ తరగతి పౌరురాలిగా నన్ను చిన్న చూపు చూస్తుంది. దానికి మాలిని ఫుల్ సపోర్ట్. నన్ను సాధించే ప్రయత్నంలో సీత తరఫున చెయ్యెత్తడానికి మాలిని ఎప్పుడూ రెడీగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇక నుంచి నన్ను ఫుట్బాల్. అమ్మా! ఏంట్రా, నేను నేడుస్తుంటే నీకు నవ్వుగా ఉందా? ఏదో చిన్న మాట అన్నందుకే సీత నా దవడ వాయు కొట్టింది. దాని జాతకం మంచిది కాదన్నందుకు మీ పెద్దనే అందరి ముందు నా మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు పెద్దవాళ్ళెవరూ లేరు. బామ్మ అవకాశవాది. పెత్తనం పేరు చెప్పి నన్ను కట్టు బానిసని చేస్తారు. నాకు సపోర్ట్ వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అనిత, ఎవరో ఏదో చేస్తారని ఏవేవో ఊహించుకుంటూ బాధపడటం అంత మంచిది కాదు. అంటే సీత నన్ను సాధిస్తుంటే పడుండబట్టావా? అసలు తప్పంతా నీదిరా. నేనేం తప్పు చేశాను? నువ్వే గనక ఈ ఇంటి పెద్ద కొడుకుగా పుట్టుంటే నేనే చక్రం తిప్పేదాన్ని. ఇది మరీ బాగుందనిత. ఎవరి తలరాత వాళ్ళది. ఒకరి గురించి ఆలోచించడం మానేసి ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అనవసర సందేహాలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకు. మనకంతా మంచే జరుగుతుంది. మా నాన్నగారి వేదాంతం నీకు అంటిందనుకుంటాను. నేను ఊహించినట్టు ఏదైనా జరిగిందో ఊరుకోను. మా పుట్టింటికి పోతాను. వెళ్లే ముందు దాని పెత్తనానికి ఎత్తుపెట్టి మరీ వెళ్తాను.